హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై క్లాస్ వరల్డ్ అఫీషియల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. ఇప్పుడు అంతకు ముందులాగా చలిగా అలా ఏం లేదండి. మార్నింగ్ టైము కొంచెం కాకపోతే మంచు కొంచెం పడతా ఉందన్నమాట. ఇంకా నా మంచానికైతే దుప్పటి కట్టేస్తున్నానండి. నార్మల్గా ఉంటే మా పిల్లలందరూ అటు దూరను ఇటు దూరను అలా చేస్తున్నారు. రంధ్రాల్లోకి దూరి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అది కాక చూడటానికి కూడా మంచిగా అనిపించలేదు. మంచానికి ఇంకా దుప్పటి కప్పేస్తే చూడటానికి కూడా అందంగా ఉంటుందని చెప్పేసి ఇంకా మట్టి అదంతా దుప్పటికే ఉంటుంది కదండి, ఉతుక్కోవచ్చు. దాంతారైతే మనం ప్రతిసారి ఉతకలేం కదండి అప్పటికప్పుడు. ఇంకా మా మామయ్య అయితే ట్యాబ్లెట్ల కోసం అని చెప్పి అంటే ఎక్స్ట్రా కొన్ని మా ఇంట్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయిలేండి. ఎందుకంటే సచివాలయం తీసి ఉండకపోవచ్చు, క్లినిక్ అనమాట. ఎవరికైనా బాగా ఎమర్జెన్సీ అయినప్పుడు వచ్చేసి అడుగుతారనమాట. ఏ టైంలోనైనా వాళ్ళకి కావాల్సినవి వచ్చేసి తీసుకుంటూ ఉంటారు. సో అందువల్ల మా ఇంట్లో ఎప్పుడు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఉదయాన్నే అయితే కూరగాయలు వచ్చినాయండి. బండి వచ్చిందనమాట. ఇంకా ఇవే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి టమాటాలు, బంగాళదుంపలను, పచ్చిమిర్చి, ఇంకా చిన్నులపాయలు కూడా ఉన్నాయని చెప్పి తీసుకున్నారన్న. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నాకు అమ్మకే కాబట్టి కొంచెం దోసపిండి ఉంటే ఊతప్పాలు వేసారండి. ఈ మధ్యాహ్నానికి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసిస్తున్నామని చెప్పాం కదండి, అవి ఇంట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి కొంచెం ఇంకా అవన్నీ తీసేసి నీట్గా ఫ్రిడ్జ్లోకి స్టోర్ చేసుకోవాలి కదా. ఏటికి అవి సపరేట్ చేసేసి మిరగాయలు అవన్నీ తీసేసి స్టోర్ చేసేసుకున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఇంకా అవి ప్లేట్లు అంట్లు అవన్నీ పెట్టుకునేదన్నమాట. ఇంకా అంత దుమ్ము కొట్టుకొని పోయినట్టుందండి. కింద పెట్టేది కాబట్టి డైలీ తుడిచినా కానీ అలాగే ఉంటుంది. అందుకని మళ్ళీ ఇంకోసారి తడిగుడ్డ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఇల్లు వచ్చేసి కాస్త డౌన్గా ఉంటుందండి. అందువల్ల ఇంకా పైన ఏదన్నా మట్టి అదంతా వచ్చేసి దుమ్ము ఇంట్లోకి పడిపోతూ ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ గాలి కొడితే. ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తా ఒకేసారి. ఇంకా అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి సొరకాయ పచ్చడి చేద్దామని సొరకాయ అయితే కట్ చేస్తున్నారండి. ముందైతే వేపి పెట్టేసామనుకోండి పచ్చడికి. అంతేకాకుండా ఇంకా ఈ మధ్య 2 డేస్ నుంచి కరెంటు బాగు చేస్తున్నారండి ఊర్లో. అందువల్ల కరెంటు మార్నింగ్ పోయి సాయంత్రం ఎప్పుడుకో వస్తుందన్నమాట. కరెంటు ఉండట్లేదు. ఇంకా పచ్చడి చేయాలంటే నేనైతే మిక్సీలో వేస్తాను. రోట్లో దంచడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుందండి, బరువుగా ఉంటుంది అన్నమాట రోకలి మాది. సో అందువల్ల నేను ఎక్కువగా మిక్సీలోనే వేస్తూ ఉంటాను. ఇంకా అందుకని చెప్పేసి కరెంట్ ఉండట్లేదు కదా అని అమ్మే చేస్తున్నారనమాట ఈరోజు పచ్చడి రోట్లో దంచేది కాబట్టి. ఇంకా ఏరిపెట్టిన బియ్యం కూడా అయిపోయినాయి. కసిన బియ్యం ఏరిపోసి ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని ఇంకా అమ్మ అయితే ఉదయాన్నే ఇంకా పచ్చడి చేసేసి వెళ్ళారు కదండి. అమ్మ వచ్చేసరికి అన్నం వండుదామని బియ్యం కడిగి పెట్టేసి మా స్టవ్ మీద అయితే పెట్టేశాను. అన్నం కూడా అయితే ఉడికిపోయింది. ఇంకా జాగ్రత్తగా అన్నం కూడా వంచేస్తున్నానండి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్ ఏమాత్రం జారినా మొత్తం వచ్చేసి కాళ్ళపైన బాడీ మీద పడిపోతూ ఉంటుంది అనమాట. మా ఇంట్లో అయితే రైస్ కుక్కర్ లేదండి. ఇంతకుముందు ఉండేది. మా తమ్ముడు హాస్టల్లో ఉండేటప్పుడు యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకెళ్ళారనమాట. ఇంకా అది పాడైపోయింది, మళ్ళీ తీసుకోలేదు. ఇలా రైస్ కుక్కర్లో ఉండే రైస్ కన్నా పొయ్యి మీద వండుకునే రైసే మంచిగా అనిపిస్తుంది అన్నమాట మాకు. సో అందువల్ల కొంచెం కష్టం అనిపించినా కానీ పొయ్యి మీదే వండుకుంటూ ఉంటాము. రైసు ఇలా పొయ్యి మీద వండుకున్న దానికి రైస్ కుక్కర్లో వండిన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఇలా తినే వాళ్ళకి ఆ విధంగా రైస్ కుక్కర్లో వేసుకుంటే తినటం నచ్చదండి. మా నాన్నకైతే ఇంకా పొయ్యి మీద వండొచ్చు కదా అనేసి అంటారనమాట. రైస్ కుక్కర్లో అయితే కొంచెం అన్నము మెత్తగా ఉంటుందండి. ఇది పొయ్యి మీద అయితే మనము చూసి వంచుకోవచ్చు, ఏ టెంపరేచర్ అయితే ఆ టెంపరేచర్కి. ఇంకా మార్నింగ్ పని అంతా అయిపోయిందండి. కొంచెం ఖాళీగానే ఉంది.
బట్టలైతే ఉతికేసినయి మధ్యాహ్నానికల్లా ఆరిపోయినాయండి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎండ బాగా ఎక్కువగా కాస్తుంది కదండీ! ఎండాకాలం స్టార్ట్ అయినట్టు. అందుకని చెప్పేసి చిన్నగా బట్టలన్నీ తీసేసి ఇంకా మడతేసేస్తున్నాననమాట. మరీ ఎక్కువగా ఉంచితే అంతా కలర్ పోయి తెల్లగా వచ్చేస్తాయనమాట బట్టలు. ఇంకా బట్టలు కూడా మడతేసి పెట్టేస్తే ఇంకా సాయంత్రం కూడా అంతగా పనే ఉండదు. ఒక కసువులు చిమ్మి అంట్లు తోమేస్తే. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.